బిలియన్ డాలర్లకి కుదించాడు. రైతుల పంటలకు మద్దతు ధర ఇచ్చే బిల్లులని ఆయన 2 సార్లు వీటో చేశాడు. ప్రభుత్వం ధరలను నిర్ణయించకూడదని ఆయన వాదించారు. వాషింగ్టన్ లో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను 70,000 నుంచి 65,000 కుదించాడు. ప్రభుత్వం పోస్ట్ ఆఫీసులని నడపకూడదన్నారు. ప్రజల సొమ్ము ప్రజల దగ్గరే ఉండాలని నమ్మిన అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో పెట్టే భోజనం ఖర్చు తగ్గించాడు. చివరికి పెన్సిళ్లు, పెయింట్ బ్రష్ల వినియోగం కూడా తగ్గించాడు. అతను అధ్యక్షుడైన రోజు ప్రభుత్వ అప్పు 22 బిలియన్ డాలర్లు ఉంటే ఆయన అధ్యక్షుడిగా దిగిపోయిన రోజు 16.9 బిలియన్లకు తగ్గించాడు. ఆయన పాలనలో లోటు బడ్జెట్ లేదు, ప్రతి సంవత్సరం మిగులు బడ్జెటే. మరి అత్యంత బద్ధకస్తుడైన అమెరికా అధ్యక్షుడి నుంచి భారతదేశం ఏం గుణపాఠం నేర్చుకోగలదు?